ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలని అందరికీ కూడా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను వాక్యానికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. దేవుడు మానవుడికి లోబడతాడా, లోబడడా? ఈరోజు మనం ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు, మరొకసారి మీకు వివరిస్తున్నాను, ఒక మానవుడికి, ఒక మనిషికి ఆయన లోబడిపోతాడా, లోబడడా? అయితే ఎప్పుడు లోబడతాడు, ఒకవేళ లోబడితే అనే దాన్ని కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. వాక్యము మనం ఎంత చక్కగా చదువుకుంటే, ఎంత చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటే మన భవిష్యత్తు పునాదిని కడుతుంది దేవుని వాక్యం. నా మాటలు అర్థమవుతున్నాయా? అందరికీ అర్థమవుతున్నాయా? పిల్లరా, దేవుడు ఒక మనిషికి లోబడతాడా, లోబడడా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకుని ఈరోజు నేను కొద్ది నిమిషాలుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాతావరణం అధికంగా వేడిగా, హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నది, తెలిసిపోతుంది మనకి. కాబట్టి మిమ్మల్ని కొంచెం ఎర్లీగానే మనం త్వరగానే క్లోజ్ చేసుకుందాం. చెప్పండి, లోబడతాడా దేవుడు, లోబడడా? మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. మీరు మౌనంగా ఉంటే కాదు. దేవుడు మానవుడికి లోబడతాడా, లోబడడా? లోబడతాడన్నా? ఎప్పుడు లోబడతాడు? దేవుడు మానవుడికి లోబడతాడని ఎక్కడ వాక్యం ఉంది చెప్పండి మీరు. నేను అడిగానని మీరు వెంటనే చెప్పేశారు లోబడతాడని. మానవుడికి ఏ శక్తి ఉందని, ఏ బలం ఉందని, మానవుడికి ఏముందని దేవుడు ఒక మానవుడికి లోబడిపోతాడు? నేనేదో ఫ్లోలో చెప్పాను, దానికి మీరు కూడా ఫ్లోలో చెప్పారు, రైటే. లోబడతాడని వాక్యము పోనీ ఒక రెఫరెన్స్గా, పోనీ ఒక ఎగ్జాంపుల్గా చెప్పండి దేవుడు లోబడిపోతాడు అనడానికి. మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేసేసినట్టున్నాను. సరే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కానీ సమాధానం ఉంది. దేవుడు మానవుడికి కూడా ఒక్కొక్కసారి లోబడిపోతాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచి అభిప్రాయంతోనే మీరు చెప్పారు, మంచి అభిప్రాయంతో చెప్పారు. పిల్లరా, ఒక మానవుడికి దేవుడు లోబడిపోవడానికి అసలు మానవుడి దగ్గర ఏముంది చెప్పండి? మానవుడి దగ్గర ఏముందని లోబడిపోతాడు? డబ్బా? నువ్విచ్చే కానుక? చెప్పండి. డబ్బులా? నువ్విచ్చే కానుకలా? నువ్విచ్చే వస్తువులా? నువ్విచ్చే పోనీ ఇంకేదైనా దేవుడికి ఏమైనా బలులా, అర్పణలా? ఏమిస్తే దేవుడు మీకు లోబడిపోతాడు? మనకెప్పుడు లోబడిపోతాడు దేవుడు అనంటే దానికి ఆన్సర్స్ ఉన్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు, భూమి ఆకాశమునకు నిర్మాణికుడు, దేనికి భయము అనే పదము తెలియని వాడు. దేవుడికి భయం తెలుసా? మానవుడికి భయం తెలుసు, జంతువులకు భయం తెలుసు, సృష్టిలో ప్రతి జీవరాశికి భయం ఉంది. కానీ భయము లేనివాడు దేవుడొక్కడే. ఆయన పైన అధికారులు ఎవరు లేరు ఆయన భయపడ్డానికి. ఆయన బెదిరించి భయపెట్టిన వాడు లేడు, ఆయన నిలదీసి అడిగిన వాడు లేడు. ఆయన పైన అధికారులు ఎవరు లేరు, ఆయన పై మీద అధికారులు దేవుళ్ళు ఎవ్వరూ లేరు. ఒకే ఒక్క దేవుడు, ఆయన వన్ ఆఫ్ గాడ్. ఆయన మాత్రమే యజమానుడు, ఆయనకాయనే గొప్పవాడు, ఆయనకాయనే జ్ఞానము గలవాడు. ఆయనకి సాటి ఎవ్వరు
లేరు. ఆయన ఎందుకు భయపడాలి? మానవుడు భయపడతాడు. పాపం చేస్తేనో, తప్పు చేస్తేనో, ఎవరన్నా చూస్తేనో, ఎక్కడన్నా దొంగతనం చేస్తేనో, ఇంకోదో చేస్తేనో మానవుడికి భయం ఉంది. అప్పులు వాళ్ళు వస్తే భయం, ఎవరైనా గట్టిగా గొడవ పడితే భయం. మానవులకు ఉంది, జంతువులకు భయం ఉంది, దేవుడికి భయం లేదు. మరి ఇలాంటి వాడు మనకు లోబడడం ఎలా సాధ్యం? మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. నేను చాలా స్పీడ్గా వెళ్తాను, చాలా నాతో పాటు మీరు మీ ఆలోచన కూడా తీసుకొస్తూ ఉండాలి. ఎలా మనకు భయపడతాడు? అయితే ఎలా లోబడతాడు ఆయన? భయపడటం కాదు, ఎలా లోబడతాడు మనకు ఆయన? చెప్పనా? ఎలా లోబడిపోతాడంటే పశ్చాత్తాపమైన మనస్సుతో చేసిన ప్రార్థనకు లోబడిపోతాడు ఆయన. చెప్పండి, ఇలాంటి అనుభవం మీలో ఎవరైనా అనుభవించారా? మీలో పశ్చాత్తాపమైన ప్రార్థనతో ప్రభు పాదాల గడు కూర్చుని ప్రార్థించినప్పుడు దేవుడు మీకు లోబడిపోతాడు. నీ బలాన్ని, నీ అందాన్ని, నీకున్న స్థాయిని బట్టి దేవుడు లోబడ్డు. నేను ఆంధ్రప్రదేశ్కి కింగ్నండి, భారతదేశానికి పిఎం, నువ్వు నాకు లోబడవా అంటే లోబడ్డాడు ఆయన. నో, నేను కలెక్టర్ని సార్ అని అంటే దేవుడు లోబడ్డు. నేను ఈ ప్రాంతానికి గొప్ప అధికారినయ్యా అంటే దేవుడు లోబడ్డు. ఎప్పుడు ఒక మానవుడికి దేవుడు లోబడిపోతాడో తెలుసా బాబు? వింటున్నారా? ఎప్పుడు దేవుడు మానవుడికి లోబడిపోతాడంటే నీవు పశ్చాత్తాపము కలిగి, నీ మనస్సు పశ్చాత్తాపమైన హృదయం కలిగి ఉంటే దేవుడు నీకు లోబడతాడు. చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వస్తారండి, కానీ వారిలో ఏముండదో తెలుసా? పశ్చాత్తాపమైన మనసు ఉండదు. నువ్వు ఎన్ని పాటలు పాడితే ఏం ఉపయోగం? ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? మీరు అనుకుంటున్నారా దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా? నీవు పశ్చాత్తాపమైన ప్రార్థన నీళ్ళు లేకపోతే దేవుడు ఎంతసేపు నువ్వు చేసిన ప్రార్థన అది విలువ లేదు. దేవుడికి నీ ప్రార్థన ఎప్పుడు అవసరమో తెలుసా? నీ మనసు పశ్చాత్తాపముతో కలిగి ప్రార్థన చేస్తే దేవుడికి చాలా ఇష్టం అది. చాలామంది గంటల సేపు ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండదు. బిల్లీ గ్రహం గారు ఒక మాట చెప్పారు, ప్రార్థన ఎవరి కోసము చేస్తుందో ఆ ప్రార్థన ఆ వ్యక్తిని మార్చదు, కానీ ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తున్నాడో మొదట ఆ వ్యక్తిని మారుస్తుందని చెప్పాడు. అర్థమవుతుందా? మొదటిగా మనం ప్రార్థన చెయ్యాలి. ఎవరి కోసం చేస్తున్నాం? మన ఇంటి పక్కన ఎవరో ఒకరు మన మీద ఎప్పుడో ఒకడు గొడవ పెట్టుకుంటా ఉన్నారు, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకో, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు వాళ్ళు, మిమ్మల్ని చాలా గాయపరుస్తున్నారు, మిమ్మల్ని చాలా వేధిస్తున్నారు. మీ మనసు ఎంతో కృంగిపోయింది, నలిగిపోయింది, కన్నీటిలో ఉంది, ఎంతో వేదనతో ఉంది. అయితే మీరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చేసే ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తిని మార్చదు, మొదటి మిమ్మల్ని మారుస్తుంది ఆ ప్రార్థన. అదే పశ్చాత్తాపముకున్న గురువు. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థన చేసినప్పుడు నీ హృదయంలో నుంచి వచ్చిన భారమైనది ఏంటో తెలుసా? ప్రభువా, నేను దీనురాలనయ్యా, దరిద్రురాలనయ్యా, అయ్యా నా నోటి వల్ల ఎంతో పాపం చేశానయ్యా, అయ్యో నా మాటలో దోషం ఉందేమో, నా మాటలో ఏదో పాపం ఉందేమో, నా మాటల వల్ల, నా క్రియల వల్ల నీ నామానికి అవమానపరుస్తున్నాయేమో. ఇటువంటి ప్రార్థన నడిపింపు నిన్ను తీసుకెళ్తుంది. ఇదే పశ్చాత్తాపమైన ప్రార్థన. గుండెలు బాదుకుని, రొమ్ము బాదుకుని, కన్నీటి వేదనతో ప్రభు పాదాల గడ పడే ప్రార్థన పశ్చాత్తాపమైన ప్రార్థన. ఆ ప్రార్థనకి క్షణాల్లో దేవుడు సమాధానం తీసుకొచ్చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అర్థమవుతుందా మీకు వాక్యం? చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది భక్తులు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్న పశ్చాత్తాపం చూసి దేవుడు వెంటనే సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ రెఫరెన్స్లో నేను కొన్ని వివరాలు మీకు వివరిస్తాను. నేను కొన్ని విషయాలు వాక్యంలో చూపిస్తా, కొన్ని నేను మీకు వివరించేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిన ఉపదేశంలో నుంచే నేను మీకు వివరిస్తాను.
గమనించండి, మీకు నినేవే పట్టణం కోసం మీ అందరికీ తెలుసండి. నినేవే పట్టణం బహుఘోరమైన పాపముతో నింపబడిన పట్టణం. ఇది బాగా చిన్న పట్టణం అంట. దీని పేరేంటండి? చాలా చిన్న పట్టణం. తీయండి, యోనా గ్రంథంలో చూస్తే ఈ పట్టణం ఎంత దూరం అంటే 3 రోజుల్లో తిరిగేయచ్చు. ఈ పట్టణం ఎంత చిన్న పట్టణం అండి, 3 రోజులు తిరగగలిగిన పట్టణం. పేజీ నంబర్ 763. ప్రయాసపడుతున్నారు పాపం, మీ కష్టం దేవుడు తీర్చును గాక. చాలామంది చదువు లేకపోతే ఎంత బాగుండ్రా బాబు అనుకుంటున్నారు. ఏమ్మా, తీయండి బైబిల్ తెరవండి అందరూ కూడా. యోనా గ్రంథము త్వరగా తీయాలి. యోనా గ్రంథము, యోనా 3వ అధ్యాయం 2వ వచన భాగం చదువుకుందాం. మైక్ పట్టుకుని చదువు నాన్నా. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయి సమాచారము దానికి ప్రకటన చెయ్యము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణము అంత దూరము సంచరించచ్చు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలు చూడండి, దేవుడు యోనాతో చెప్తున్న మాటలు ఇవి. అప్పటికే యోనా ఒకసారి పారిపోయాడు. సముద్రంలో పడవేయబడిన తర్వాత చేప మింగి ఒడ్డును కక్కింది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. ఒడ్డుకు వచ్చిన తర్వాత యోనాకి దేవుడు మాట్లాడుతున్నాడు, యోనా బయలుదేరి వెళ్ళు, నినేవే పట్టణము నాకు ప్రీతికరమైనది. అది ఎలాంటిదంట? అక్కడ రాయబడింది కదమ్మా, ఏమనుంది చదవండి అక్కడ. ఇప్పుడు చదివే కదా తల్లి. నినేవే గొప్పదై దేవుని దృష్టికి ఏమైందై ఉందంట అది. అమ్మా, ఆ పట్టణము దేవుని దృష్టికి ఏమై ఉందంట? గొప్పదై ఉందంట. ఇప్పుడు యోనాతో చెప్తున్నాడయ్యా, 3 దినములు ప్రయాణము చేయగలిగిన ఆ పట్టణమునకు వెళ్ళి ప్రకటన చెయ్యి. 40 దినములలోగా ఆ పట్టణము మీదకి ఏమొస్తుంది? భయంకరమైన దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని ఉగ్రత రాబోతుంది కాబట్టి ప్రకటన చేయంటే యోనా ఆ నినేవే పట్టణం అంతా 3 రోజులు చేయాల్సిన ప్రయాణం 1 రోజులోనే ప్రకటన చేసేసాడు. అక్కడ ప్రతి ఈదులోకి వెళ్ళి అరుస్తున్నాడు, ఇదిగో నినేవే ప్రజలారా, నా మాట ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో ఈ పట్టణము దేవుని దృష్టికి బహుఘోరముగా కనబడుచున్నది. కాబట్టి 40 దినములలోగా ఈ పట్టణము మీద భయంకరమైన దేవునిది ఉగ్రత రాబోతున్నది. మార్పు చెందండి అని ప్రకటన చేస్తూ అరుస్తూ వెళ్తున్నాడు. ప్రజలందరూ విన్నారు, ప్రజలకు నాయకులు విన్నారు, అధికారులు విన్నారు, గొప్ప వారు విన్నారు. చివరికి ఈ వార్త నినేవే పట్టణము మీద అధికారము చేస్తున్న రాజు చెవులకు కూడా వెళ్ళిపోయింది. రాజు దగ్గరకు కూడా వెళ్ళిపోయాడు యోనా. రాజా, నినేవే పట్టణము దేవుని దృష్టికి ఘోరముగా ఉంది కాబట్టి తక్షణమే మీరు మారు మనసు పొందండి అని చెప్పగా, చదువు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండే. చాలు. ఇప్పుడు రాజు దగ్గరికి ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో రాజు వెంటనే సింహాసనం మీద నుంచి దిగిపోయాడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుని పిల్లలరా, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క వాక్కు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు మనకి స్పందన ఉండాలి.
ఈరోజు దేవుని మందిరములో ఉన్న మీ అందరికీ దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను సరి చేసుకో అని దేవుడు వాక్యము ద్వారా నిన్ను చెప్పి హెచ్చరించినప్పుడు మనకు కలగవలసిన బుద్ధి ఏంటో తెలుసా? నిజమే, నేను మారాలి, నిజమే, నేను మార్పు చెందాలి, నిజమే, ఈ మాట వినాలి అనే మనసు మనకు ఉండాలి. ఇప్పుడు రాజు గర్వించకూడదా? రాజుకేం తక్కువ అండి? రాజుకేం తక్కువ? చాలామంది రాజులు అనలేదా? ఫరో రాజు అనలేదా? మోషే ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు యెహోవాను ఆరాధించే ప్రజలు, మా ప్రజలను మమ్మల్ని పంపించండి అని అంటే, యెహోవా ఎవడు అన్నాడంట. విన్నారా నా మాట? ఏమన్నాడమ్మా? యెహోవా ఎవడు? ఆయన్ని భూమి మీద ఎముకలు కూడా కనబడకుండా చేశాడు దేవుడు. ఇప్పుడు ప్రజలందరూ ఫరో ఎవడో ఏంటో అర్థమైపోయింది. మీకు అర్థమైందా నా మాట? మోషే అన్నాడు, యెహోవా ఎవడయ్యా? సర్వ సృష్టికర్త అయిన దేవుని పట్టుకుని యెహోవా ఎవడు అన్నాడంట. కానీ నినేవా పట్టణము రాజు యెహోవా ఎవడు, ఈ వార్త ఏంటి, ఈ కథ ఏంటి, అరే ఎందుకురా ఇలాంటి ప్రజల్లో మనోభావాలు పుట్టిస్తున్నావని ఎవరు యోనా మీద గొడవకు దిగలేదు రాజు. ఎప్పుడైతే ఈ వాక్కు వచ్చిందో నినేవా పట్టణములో ఉన్న ఆ రాజుకి ఏం కలిగిందో తెలుసా? పశ్చాత్తాపమైన భయము మనసు కలిగింది. వెంటనే సింహాసనం మీద నుంచి దిగిపోయాడంట. దిగిపోయి మోకాళ్ళ మీదకి వచ్చాడు. మోకాళ్ళ మీదకి వచ్చాడా? వచ్చిన వెంటనే తన వస్త్రాలు చింపేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇంత పెద్ద మంచి పట్టణము, ఇంతమంది ప్రజలు నాశనం అయిపోతే ఇంత ఘోరమైన దృష్టి ఇక ఏ దేశములో ఉండదని ఆ నినేవా రాజుకు భయమును పశ్చాత్తాపమైన మనసు కలిగి వెంటనే అలా మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. మోకాళ్ళ మీదకి వచ్చిన తర్వాత అక్కడున్న మంత్రులకు అధికారులకు సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? చదవండి, ఏమని సెలవిస్తున్నాడో చూడండి. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గముల నుండి విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలయును. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకొనవలయును. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలయును అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. స్తోత్రం చెప్పండి. నేను ఇంతవరకు చూసిన రాజుల్లో ఇలాంటి రాజు కనబడలేదండి. ఇలాంటి రాజు కనబడలేదు. రాజు సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? అక్కడున్న అధికారులందరినీ పిలుస్తున్నాడు. అయ్యా, దేవుడు పశ్చాత్తాపుడై మనసు మార్చుకునినేమో, మన మీదున్న కోపము ఉగ్రత చల్లారునేమో. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? మనుషులు ఏమీ తినకూడదు. మనుషులు ఒకటేనా? చూడండి, ఈ ప్రపంచంలో జంతువులను కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేయించిన రాజు ఎవరైనా ఉన్నారంటే నినేవా రాజు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి రాజు ఎక్కడ చూడలేదండి. మీరు బైబిల్ అంతట్లో ఎదిగిన ఇంత అద్భుతమైన ప్రార్థన ఉపవాస కూటం పెట్టిన ఇలాంటి రాజుని ఎక్కడ చూడలేదు. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఉర్లగొంద తిప్పలో మన సంఘం మాత్రమే ఉపవాసం ఉంటుంది. ఒకవేళ మన మండలంలో ఒక్కొక్క సంఘాలు మాత్రం ఉపవాసాలు ఉంటాయి. దేశమంతా ఉన్న ఉపవాసం కలిగిన సంఘం నినేవా సంఘం. స్తోత్రం, హల్లెలూయా. నినేవా పట్టణం మొత్తం అంటే మనుషులు మాత్రమే కాదు, ఆ ఇంటిగాడు కోడి కూడా, ఆ ఇంటిగాడు పిల్లి కూడా, ఆ ఇంటిగాడు కుక్క అయినా, ఆ ఇంటిగాడు పందైనా, మేకైనా, గొర్రైనా, గొడ్డైనా, ఏ జంతువైనా దానికి ఏమీ పెట్టకూడదో రాజు సెలవిస్తున్నాడు. ఏది పెట్టవద్దో, నీళ్లు కూడా ఇవ్వద్దండి అట్లకి. దేవుడు మన మీద ఉన్న ఉగ్రము చల్లారునేమో. వారి దుర్మార్గతలు విడిచిపెట్టండి, వారికి ఉన్న చెడు అలవాట్లను విడిచిపెట్టండి, దేవుని యెడల ప్రార్థన చేయండి, పశ్చాత్తాపమైన మనసుతో సాగిలపడండి దేవుని దగ్గర అని సెలవిచ్చాడండి. ప్రతి పట్టణం, ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం, ప్రతి పల్లె ఈ వార్త వెళ్ళిపోయింది. రాజు వార్త శాసనముగా ప్రజలు ఆచరించారు.
ఎందుకో తెలుసా? రాజే తగ్గించుకున్నాడు, రాజే వస్త్రాలు చింపుకున్నాడు, రాజు గోని పట్ట కట్టుకున్నాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ప్రతి జంతువు కూడా ఏం కట్టమన్నాడండి? గోనె పట్ట కట్టమన్నాడు. అబ్బా, గోనె పట్ట కట్టుకోవడానికి ఈ విషయం అర్థమేంటో తెలుసా? ఒక మాదిరికి, ఒక పశ్చాత్తాపానికి గుర్తు, ఒక వేదన కలిగిన గుర్తు. గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకోవడానికి అర్థమేంటో తెలుసా? అయ్యా, మేము మట్టి వంటి వారం. ప్రాక్టికల్స్, దేవుని కనబడుతుంది, ప్రాక్టికల్స్ చూపిస్తున్నారు వాళ్ళు రాజుతో సహితం. గోనె బట్ట కట్టుకుని సాగిలు పడి భూమి మీద కూర్చుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బూడిద వేసుకుని చెబుతున్నాడు, అయ్యా మంత్రులారా, ప్రతి పట్టణము, ప్రతి పల్లె, ప్రతి గ్రామం, ప్రతి సచివాలయం, ప్రతి ప్రాంతము, ఇదిగో నినేవా ప్రజలందరికీ చెప్పవలసిన వార్త. ఏ జంతువులు నీరు తాగకూడదు, ఏ జంతువులు ఆహారం తినకూడదు, ఏ మనుషులు ఏమి ముట్టుకోకూడదు. ఖచ్చితముగా మీ దుర్మార్గతలు, మీరు చెడుతనములు అన్నీ విడిచిపెట్టి మీరు దేవుణ్ణి వేడుకోండి అంటున్నాడు. వేడుకోండి, అడుక్కోండి, బతిమాలుకోండి అంటున్నాడు. రాజు ఏ స్థాయిలో ఉన్నాడో రాజుతో పాటు ఉన్న తన ప్రజలు కూడా అదే స్థాయిలోకి వచ్చేసారు. వచ్చిన వెంటనే ఇప్పుడు చూడండి, యోనా ఎక్కడ చూస్తున్నాడంటే ఈ పట్టణమునకు బయట, ఈ పట్టణముకి ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా చూద్దాం అని అక్కడ పగతో, కోపంతో కూర్చొని చూస్తున్నాడు ప్రవక్త. ఎందుకనంటే దేవుడు ఎలాగో దేవుడు పశ్చాత్తాపమైన హృదయం కలిగిన వాడు, ఈ పట్టణాన్ని తగల్చడు, అందుకే నేను పారిపోవడం మేరకు అనుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు దేవుడు చేప కడుపులో మింగించి, కక్కించి, బయటికి నడిపించి 30 చెరువుల నీళ్లు తాగించాడు కదా. ఇప్పుడు చూడాలి ఈ పట్టణం ఏం జరుగుద్దో, దేవుని పని ఏంటో చూడాలి అని నినేవా పట్టణం ఎదురుగా కూర్చుని పగతో రగిలిపోతూ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ నినేవా ప్రజలు ఎలాగున్నారు తెలుసా? బూడిద వేసుకుని, గోని పట్ల కట్టుకుని, జంతువులు, పక్షులు, అసలు ఆ ప్రాంతంలో ఆహారం లేదు, ఏ షాపులు లేవు, ఏ షాపింగ్ మాల్ లేవు, ఏ కొట్లు లేవు, బడ్డీ కొట్లు లేవు, కిరాణా కొట్లు లేవు, ఉప్మా లేవు, ఇడ్లీలు లేవు, దోశలు లేవు, ఏ పూరీలు లేవు, ఏ విధమైన ఆహారం లేదు, ఏ విధమైన ఫుడ్ లేదు, ఏ ఫ్రూట్స్ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు కఠినమైన కరోనా ప్రాంతం. స్తోత్రం చెప్పండి. మనకంటే ముందు వచ్చిన కరోనా ప్రాంతం చెప్పండి, నినేవా పట్టణం మనకు రాలేదా? మనకి కనీసం ప్రభుత్వం వారు ఏదో 1 గంట మనకు సమయం ఇచ్చారు, కూరగాయలు కొనుక్కోండి, అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని. కానీ నినేవా పట్టణం మనకి అసలు రాజు ఎక్కడ ఛాన్స్ ఇవ్వాల, అసలు ఏమి వద్దురా బాబు అన్నాడు, అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు చదువుకుందాం త్వరగా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గట్టిగా స్తోత్రం చెప్దామా? చెప్పాలి గట్టిగా. ఎవరి చేతులు ఇలా చెప్పారనుకోండి, మీకు కురచ చేయగలవారని పేరు. ఇలా పెట్టారనుకోండి, మీ చేతులు చాలా బాగున్నాయని అన్నాం. స్తోత్రం చెప్పండి. ఇలా చెప్పారనుకోండి, కురచ చెయ్యే. ఇలా చెప్పండి, స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, దేవుడు ఈ ప్రార్థన, ఈ మనవులు విని ఏమైపోయాడంట? ఇప్పుడు చెప్పండి, దేవుడు లోబడిపోయాడా, లోబడలేదా? ఎవరికి లోబడిపోయాడు? నినేవా ప్రజలందరికీ దేవుడు ఏమైపోయాడంట? లోబడిపోయాడు. తాను చెయ్యను ఉద్దేశించుకున్న కీడును చెయ్యక మానేశాడు. అర్థమైందా? సొదొమ గొమొర్రా పట్టణమును దేవుడు కాల్చేశాడా లేదా? తగలబెట్టేశాడు. ఇప్పటికీ ఆ పట్టణము గడ్డి కూడా మొలవలేదంట. మీరు నమ్ముతారా? సొదొమ గొమొర్రా పట్టణము ఉన్న ఆ ప్రాంతము గడ్డి కూడా మొలవలేదంట. ఇప్పటికీ ఆ అగ్ని రంధ్రాలు అలాగే ఉండిపోయి అంట. మీరు యూట్యూబ్లో చెక్ చేయండి, సొదొమ గొమొర్రా పట్టణము అనేది చేస్తే చాలామంది టూరిస్ట్ ప్లేస్లో ఆ వీడియోస్ని క్యాచ్ చేసి చూపించారు. అంత భయంకరంగా కాల్చబడింది. నినేవా రాజుకు కూడా సొదొమ గొమొర్రా పట్టణపు యొక్క గుర్తు కూడా భయము కలిగింది. అర్థమైందా?
అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు రాజు హెచ్చరికకి భయపడలేదు, రాజు గద్దెంపుకి భయపడలేదు, లోబడలేదు, రాజు చెప్పిన కథలకు లోబడలేదు. దేవుడు ఎప్పుడు లోబడిపోయాడు తెలుసా? పశ్చాత్తాపమైన మనస్సు వారిలో నుంచి వచ్చింది కాబట్టి దేవుడు కూడా ఏమైపోయాడు అంటమ్మా? పశ్చాత్తాప్తుడైపోయాడు, పశ్చాత్తాపం కలిగిపోయాడు దేవుడు. మన దేవుడికున్న మంచి మనసు ఏంటో తెలుసా? చెప్పండి. పశ్చాత్తాపమైన హృదయం మన దేవుడికి ఉంది. మనం ఎంత ఘోర పాపం చేసినా, ఎంత భయంకరమైన వేదన కలిగిన పాపం చేసి ఆయన బాధ పెట్టినా, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రభువాని 2 చేతులు చాపి ఆయన అడుక్కుంటే ఆయన దీన మనసు గలవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ వెంటనే కరిగిపోయే మనస్సు కలిగిన వాడు, వెన్నలాంటి వాడు మన యేసయ్య. am I right or no? దేవుడికి పశ్చాత్తాపమైన మనసు ఉంది, కానీ మానవులకు ఉందా? మనుషులకు ఉందా అండి? మనుషులకు ఉందా? లేదే. నీ హృదయంలో కఠినమైన తత్వం ఉంది, కఠినమైన మనసు ఉంది, బండలాంటి హృదయం ఉంది. పైకి దేవుని బిడ్డగా కనబడుతున్నాం, పైకి దేవునిని సేవించే వాళ్ళుగా కనపడుతున్నాం, కానీ ఎవరి మీదైనా కోపం పెట్టుకున్నా, ఎవరి మీదైనా పగ పెట్టుకున్నా, ఎవరి మీదైనా గొడవ పెట్టుకున్నా అది నీ గుండెల్లో నుంచి బయటకు రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీ హృదయము బండగా రాయలాగా అయిపోయింది, పశ్చాత్తాపమైన మనస్సు లేదు నీకు. అందుకే నీ విషయంలో కూడా దేవుడు పశ్చాత్తాపడకుండా ఉంటాడు. ఎవరికి పశ్చాత్తాపమైన హృదయం ఉంటుందో, ఒకరిని క్షమించాలి, ఒకరిని ప్రేమించాలి. పోనీలే తెలియక చేశాడేమో, పోనీలే పొరపాటు పడ్డారేమో, పోనీలే క్షమిద్దాములే, పోనీలే మన కోసం ఏమోలే తెలుసో తెలియక చేశారు, పోనీ వాళ్ళు దేవుడికి అప్పగించుకుంటారులే. మనం మాత్రం మన హృదయంలో ఏది పెట్టుకోకూడదు అనే మనసు నీకుండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు కూడా నీ విషయంలో అదే మనసు కలిగి ఉంటాడు. ఒకవేళ నీ మనసులో అటువంటి బండ హృదయం, రాతి హృదయం, కఠినమైన హృదయం పెట్టుకున్నావు అనుకో, దేవుడు కూడా నీ దృష్టిలో అలాగే ఉంటాడు. ఆయన అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైందా అందరికీ? ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఏ మనసు ఉంది? పశ్చాత్తాపమైన మనసు ఉంది. యోవేలు గ్రంథంలో నుంచి దేవుడు ఒక వాక్యము వివరిస్తున్నాను, ఒకసారి చూడండి. త్వరగా తీయాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోవేలు గ్రంథము 13వ యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాస్యము గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మన దేవుడు ఏమై ఉన్నాడంట? శాంతిమూర్తి. తమ్ముడు వినండి తమ్ముడు, తలకాయలు లేపాలి, మీరు నా వైపు చూడాలి. మీరు ఒట్టిగా తలకాయలు దించుకుంటే ఏం అర్థం అవుద్దమ్మ వాక్యం? మీరు చూడాలి కదా. దేవుని వాక్యం చూస్తూ వింటే, అక్కడ వింటూ బైబిల్ చూసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు బ్రెయిన్కి వెళ్తుంది చక్కగా. లేకపోతే వృధా, నేను ఇంతసేపు చెప్పిన వాక్ అంతా వృధా. అర్థమవుతుందా? చూడండి, మన దేవుడు ఏమై ఉన్నాడంట? శాంతిమూర్తి అయి ఉన్నాడంట. దెన్ ఇంకోటి, ఆయన కృపగలవాడంట, కరుణావాత్సల్యము గలవాడు. ఆయన చేయను ఉద్దేశించిన కీడు చెయ్యడు ఎప్పుడో. ఎందుకో తెలుసా? నీవు ఎప్పుడైతే పశ్చాత్తాపమైన మనసు నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ కీడు నీ ఇంటి మీదకి రానివ్వడాయన. నేను చేతులు జోడించి మిమ్మల్ని వేడుకునే మాట ఏంటో తెలుసా? మీ మనసుల్లో పశ్చాత్తాపమైన హృదయం మీకు లేకపోతే మీరు చచ్చే వరకు కూడా దేవుడు, ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపమైన హృదయం మనకు ఉండాలి. ఒక భార్య విషయంలో అయినా, భర్త విషయంలో అయినా మనకేముండాలో తెలుసా? పశ్చాత్తాపమైన మనసు ఉండాలండి. ప్రాక్టికల్ చెప్తాను, పశ్చాత్తాపమైన మనసు ప్రాక్టికల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా గమనించారా?
మనకి ఒక్కొక్క సందర్భంలో కోపం వచ్చేస్తుంది ఒక వ్యక్తి మీద, లేక ఒక వ్యక్తి మీద కొడతాకు వెళ్ళిపోతాం, భయంకరమైన దూషణకు వెళ్తాం. ఆ తరువాత ఒక 2-3 నిమిషాలకి మన కోపము మన ఆవేశం చల్లారిపోయిన తర్వాత వాళ్ళ మీద ప్రేమ పుట్టాలి. అదే పశ్చాత్తాపమైన మనసుకు గుర్తు. అవసరమైతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి జాలిగా ప్రేమగా వెళ్ళి మాట్లాడి, అవసరమైతే కౌగులించుకుని హత్తుకుని, అది అది పురుషుడైతే చక్కగా హత్తుకుని, ఒకవేళ స్త్రీలు గొడవ అయితే స్త్రీలు హత్తుకుని ఓదార్చుకుని క్షమాపణ చెప్పుకునే మనసు కలిగిన హృదయమే పశ్చాత్తాపమైన మనసు. పశ్చాత్తాపమైన మనసు లేకపోతే క్రైస్తవుడా, అసలు నువ్వు సంఘములో ఉండడం కూడా వ్యర్థమే. పశ్చాత్తాపము లేని క్రైస్తవ సహోదరి, అసలు నువ్వు దేవుని సంఘములో ఉండడం వ్యర్థం. మనకు ఉండాల్సిన మనసు ఏంటో పశ్చాత్తాపమైన మనసు మనకు ఉండాలండి. వెంటనే దీన మనసు రావాలి, వెంటనే జాలి కలిగిన మనసు రావాలి, పశ్చాత్తాపమైన మనసు ఉండాలి మనకి. అది లేకపోతే అసలు నువ్వు ప్రేమించే ప్రేమకు అర్థం లేదు, క్రీస్తుని వెంబడించే గుర్తుకు అర్థం లేదు. ఎప్పుడైనా సరే ఆ పశ్చాత్తాపమైన మనసు ఉండాలి. నేను చాలాసార్లు మా క్రాంతిని, మా వైఫ్ని ఒక్కొక్కసారి కసురుకుని తిడుతూ ఉంటానా, తిట్టిన మరొక 2 నిమిషాలు కూడా అవ్వదు, 1 నిమిషం దాటగానే దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ చెప్పి మంచిగా హత్తుకుని, ఆ మనసు ఎందుకో తెలీదు అప్పటికప్పుడు వచ్చేస్తుంది వెంటనే. చాలామంది భార్య భర్తలు పరిస్థితులు నేను చూశానండి, హృదయాలు కఠినం చేసేసుకుంటారండి, హృదయాలు రాతిని చేసేసుకుంటారు. భార్య తిట్టినా భర్త తిట్టినా ఒకరికొకరు కలవరు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు మనశ్శాంతితో మాట్లాడుకోరు, నెమ్మది కలిగి ఉండరు, కఠినమైన హృదయం పెట్టేసుకుంటారు, రాతి హృదయాలు చేసేసుకుంటారు, గుండెల్లో పగను నింపుకుని పెంచుకుంటారే తప్ప దాన్ని మరలా పశ్చాత్తాపమైన మనసు తెచ్చుకోరండి. పొరపాటు జరిగిందని భర్త వెళ్ళడు, భార్య పొరపాటున ఏదో అన్నానని భార్యకు ఉండదు. ఇటువంటి కఠినాత్మలమైన మనసు కలిగిన వారికి దేవుడు కూడా కఠినంగానే ఉంటాడు నీ దృష్టికి. నువ్వు ఎంత తప్పు చేసినా ఆయన పశ్చాత్తాపడి క్షమించడు నిన్ను. నువ్వు ఎంత పొరపాటు చేసినా పశ్చాత్తాపడే మనసు దేవుడికి రాదో నీ విషయంలో. నువ్వెప్పుడైతే పశ్చాత్తాపమైన హృదయం నీకుంటుందో, నీ క్షమించే గుణగలిగిన పశ్చాత్తాపమైన మనసు నీ జీవితంలో ఉంటుందో, దేవుడు నీ పట్ల కూడా
యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచుతిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు. ఇక 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీ ప్రార్థనలో కన్నీళ్ళు వచ్చిన వాళ్ళు అంతమంది చేయలేదండి. మొహమాట పడద్దు. నా ప్రార్థనలో కన్నీళ్ళు వస్తాయన్న వాళ్ళు ఎత్తవా? నేను ఇప్పుడు మిమ్మల్ని చెయ్యెత్తున వాళ్ళని అడుగుతున్నా, బాబోయ్ అనవసరంగా ఎత్తావా ఏంది నాయనని భయపడద్దు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? ఎత్తండి, మొహమాట పడద్దు. నిజంగా మీకు మంచి బంపర్ ఆఫర్. అయ్యి బాబాయ్ మీరు కన్నీళ్ళు విడవట్లేదంటే ఇంక అసలు మీ ప్రార్థన ఇంకా అర్థమే లేదని కదా. 1 2 ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇక కనవాళ్ళందరికీ ప్రార్థన లేదా? ఓకే. పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఎత్తట్లేదేంటి? మీకు ఒకటి అర్థమవుతుందా? కన్నీళ్లు విడవటం దేవునికి ఒకటి ప్రాముఖ్యం కాదు. ఆ కన్నీటి లోపల ఏముండాలో తెలుసా? పశ్చాత్తాపమైన మనస్సుతో చేసిన కన్నీటి ప్రార్థన కావాలి. ఇప్పుడు ఎత్తండి. హల్లెలూయా. ఏమండి, మీరు ఏమి అనుకోవద్దు. కొంతమంది ఊరికినే వచ్చేస్తాయండి. అది సముద్రంలో నీళ్లు గారినట్టుగా. నదుల్లో నుంచి ఇప్పుడు ఒక మంచు కురిస్తే ఒక కారు మీదో ఒక రేకు మీద మంచు కురిస్తే నీళ్ళు ఊరినే కారుతూ ఉంటాయి పొద్దుటి వరకు. మీరు చూసారు ఎప్పుడన్నా? ఊరికినే నీళ్లు కారుతూ ఉంటాయి అన్న. మీరు రేకు షెడ్ మీద నుంచి ఎప్పుడు డ్రాప్స్ పడతాయి. కొంతమందికి ఏమి లేదు అక్కడ. పోనీ పశ్చాత్తాపమైన అప్పుడు వైబ్రేషన్ సాంగ్స్ ఏమైనా ఉన్నదా? లేదు. పోనీ అప్పుడే ఏదైనా పోనీ వేరే భయంకరమైన దుఃఖం ఉందా అంటే లేదు. కొంతమందికి ఆ ప్రార్థన అయిపోయిందా? కామన్. అయితే దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో తెలుసా? కన్నీరు కార్చడమే ప్రాముఖ్యం కాదు, కన్నీటి వెనకాల పశ్చాత్తాపమైన మనస్సు ఉండాలి. వెంటనే ఆ ప్రార్థనకి సెకండ్లో వస్తుంది నీకు సమాధానం. ఒక్క కన్నీరు గారిస్తేనే దేవుడు మనసు మార్చేసుకోడు. అలా చేసే ప్రార్థన ఎప్పటికీ ఫలితమే లేదు. గుర్తుపెట్టుకోండి, 2 ప్రార్థనలు. కన్నీడు ప్రార్థన చేస్తే, మామూలు ప్రార్థన చేస్తే వీటికి జవాబు ఇచ్చేస్తాడంటే లేదు. ప్రతి ప్రార్థన వెనకాల పశ్చాత్తాపమైన మనస్సు ఉండాలి. ఒకరోజు చెప్పలేని బాధ నాకు వచ్చేసింది. మనుషులకు చెప్పుకోలేనంత గుండెల్లో ఉన్న బాధ నా హృదయంలో కలిగేసింది. మీరు నమ్ముతారో లేదో నేను చెప్పుకునేది. ఎవరు, నా భార్యకు కూడా చెప్పలేదండి, ఎవరికి చెప్పలా. ఈ బలిపీఠం గడికి వచ్చా. ఒక వ్యక్తి ఏడుస్తూ, ఒక చిన్నపిల్లవాడు ఏడుస్తూ వాడు తండ్రి దగ్గరికి వెళ్ళి కౌగులించుకున్నట్టు ఏడుస్తారు చూడండి కొంతమంది. ఒకవేళ స్కూల్లో ఎవరన్నా బుడ్డాగాడు కొట్టాడు అనుకోండి, ఆడు ఎక్కెక్కిపడి ఆ నాన్న స్కూల్ గేట్ గడికి వచ్చాడు అనుకోండి, పరిగెత్తుకుని వెళ్ళి ఆ నాన్న కాళ్ళు పట్టుకుని ఏడుస్తారు. ఆ ఏడుపు ఎంత దుఃఖంగా ఉంటుందో తెలుసా? అని ఏడుస్తాడు కదా పిల్లలు. మీరు అబ్జర్వ్ చేశారా?
మీరు నమ్మరు, నా గుండెల్లో కలిగిన భారం అటువంటిది. నేను కూడా ఒకటే, ఆయన సింహాసనం ఇక్కడ ఉంది, ఆయన పాదాలు బలిపీఠం మీద ఉన్నాయి అని చెప్పి అలా మోకాళ్ళ మీద అడిపోయి అలా కౌగులించుకుని ఏడవడం మొదలెట్టానండి. తలకై నేలకి బాల్డించి ధారపోసే పశ్చాత్తాపమైన ఏడ్చాను. ప్రభువా నేనేంటి, నాకు మూడిట్లకి సమాధానం చెప్పు, 3 విషయాలు సమాధానం చెప్పు. మీరు నమ్మరు. నాకు నా మనసుకు ఒక్కటే, నేనున్నాను రా నువ్వు దిగులు చెందకు అనే సమాధానం నేను పొందుకున్నాను. స్తోత్రం. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకు నీవు తెరచినవి అనేకములు. బహువేదనలో నేను కృంగి ఉన్నను, నీ హస్తము చాపి నడిపించితివి. యజమానుడా, నా యజమానుడా, నన్ను నీవు నడిపితివి. ఇటువంటి బాధ ఎప్పుడు దేవుడు మనకి స్పందన చేస్తాడంటే పశ్చాత్తాపమైన మనసులో ఉన్న స్పందన. దావీదు పాపం చేశాడండి. అన్యాయంగా ఒక వ్యక్తిని చంపించాడు. ఆవేశంలోనో ప్రేమలోనో అనర్థంలోనో ఉజ్జియాని చంపించేశాడు దావీదు. మనం ఎప్పుడు దావీదు పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు, అన్యాయం చేశాడనే చెబుతాము. కానీ దావీదు వెనకాల కన్నీటు పశ్చాత్తాపం ఎవ్వరూ చూడరండి. దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడండి. మీకు తెలుసా, దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? దావీదు బత్షెబా విషయములో తప్ప ఆయన నా కంటి దృష్టిలో ఎక్కడ పాపపుష్టుడిగా కనబడలేదు. పాపం ఏ శాపము ఏ పాపం మీద తన మీద పడిపోయిందో, ఒక అన్యాయంగా ఒక ఉజ్జియాని చంపించేశాడండి. మీకు విషయం చెప్తాను, ఒక వ్యక్తిని చంపించే అంత ఈజీ పని అయిపోయింది దావీదుకి. కానీ దాని వెనకాల భరించే వేదన వర్ణించలేమండి. దావీదు పడిన వేదన మీకు అర్థమైందా? ఒక వ్యక్తిని చంపించాడు ఏదో రకంగా, ఏదో ఒక కుట్ర అల్లి దావీదు ఈజీగా చంపించేశాడు కదా. చంపించే శుభ్రంగా మనశ్శాంతిగా ఓ సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు. కానీ విషయం ఏంటంటే దావీదు ఎంత వేదన చెందాడో తెలుసా? 51వ కీర్తనలో చూడండి, రొమ్ములు కొట్టుకుని ఏడుస్తాడండి. రొమ్ము బాదుకుని ఏడుస్తాడు. 51వ కీర్తనలో చదవండి అమ్మా. బా ఇదిగోండి మీరు ఈ మాటలు చదువుతూ ఉండగానే మన మనసు దుఃఖంగా కనబడుతుందండి. చదువురా ఆ మాటలు చూడండి. దేవా నీ కృప తట్టు. చదివే ఫీలింగ్తో చదవాలమ్మా. ఏ వాక్యము ఏ ఉపదేశమైనా ఫీలింగ్ని బట్టి చదవాలి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. అయ్యా కరుణించయ్యా. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయ్యా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసియే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు,
అంతర్యమున నాకు జ్ఞానము తెలిసియుందువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిస్సోపు కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివెయ్యుము. దేవా, నా యందు శుద్ధాహృదయము కలుగు చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. చాలండి. మీకు ఈ ప్రార్థనలో ఏం కనబడింది చెప్పండి. మరొక చోట ఏమంటాడు తెలుసా? నా కన్నీటిలో నా పరుపు తేలిపోతుంది అంటాడు. మరొక కీర్తనలో ఏమంటాడు? నా పరుపు తేలిపోతుందయ్యా. నేనంటాను, మీరు చదివిన వాళ్ళు కానీ విన్న వాళ్ళు కానీ ఈ కీర్తన మీకు ఎలా కనబడుతుందంటే మామూలుగా కనబడేది. ఎంత రోదనతో చేశాడు తెలుసా ఈ ప్రార్థన? ఎక్కెక్కిపడి ఏడ్చి ప్రార్థన చేశాడంట. ఇది ఆ కన్నీరుకు పరుపు తేలిపోతుందయ్యా అన్నాడంట. దేవుడికి దావీదు విషయంలో నచ్చిన అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? పశ్చాత్తాపమైన మనసు దావీదుకుంది. మీరు కొన్ని విషయాలు నేను వివరిస్తాను. దావీదులో సౌలు దావీదును చంపడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాడండి. తన సొంత అల్లుడు, సొంత మామగారు ఎవరి ఈటి విసిరాడండి. ఇలాగా దావీదు ఒక రోజు మామగారి ఇంట్లో అన్నం తింటూ ఉంటే గుమ్మం దగ్గరకు వచ్చి ఈటే ఇలా ఇసిరాడంటే ఈటు వచ్చి దావీదు ఇలా తప్పుకున్నప్పటికీ ఆ ఈటు గోడకు గుచ్చుకుందంట. అంటే ఎంత పదును కలిగిన ఈటే. అలాంటి పరిస్థితుల్లో అన్నము కంచం విడిచిపెట్టి పరుగున పారిపోయాడండి. గొల్యాతును తల నరికి తీసుకొచ్చిన దమ్మున్న వీరుడు దావీదు. అలాంటిది సౌలు తలకాయ నరకడం పెద్ద ఈజీ కాదు ఆయనకి, పెద్ద కష్టం కాదు ఆయనకి. కానీ ఒక వ్యక్తిని చంపటం, దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపటం, అది నాకు దూరమవునుగా కానీ ఎంచుకున్నాడు దావీదు. మనమందరము బత్షెబా విషయంలో లేక ప్రసంగాలన్నీ దావీదు విషయంలో ఇదే ప్రసంగాలు చేస్తున్నారు. కానీ దావీదుకున్న పశ్చాత్తాపమైన హృదయం ఏ రాజుల్లో, ఇటువంటి ఒక మంచి భక్తుల్లో ఎవ్వరికి కనబడదండి. ఆయన కీర్తనలు ఏ కీర్తనలు చూసినా అద్భుతమైన పశ్చాత్తాపమైన కీర్తనలు కనబడతాయి. పశ్చాత్తాపమైన మనసు కనబడుతూ ఉంటుంది దావీదు. నాబాలు చేసిన అన్యాయానికి చంపడానికి వెళుతున్న దావీదు ఏమండి, తన భార్య వచ్చి అబిగయలు వచ్చింది కదా, వచ్చి ఏం చేసిందండి? ఆమె సాగిలిపడి నా యజమానుడా అనగానే వెంటనే పశ్చాత్తాపం తెచ్చుకున్నాడా లేదా? కాబట్టి పిల్లరా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన హృదయంలో ఏముండాలంటే పశ్చాత్తాపమైన మనసు మనకు ఉండాలి. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలో తెలుసా అండి? ఒట్టిగా చెప్పేసే ప్రార్థన కాదు, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన మనకు ఉండాలి. దావీదుకు అటువంటి ప్రార్థన ఉంది కాబట్టి గొప్ప ఫలితాలు చూడగలిగాడు. ప్రతి శోధన వెనకాల, ప్రతి కష్టం వెనకాల, అసలు దావీదు అనుభవించిన శ్రమలో నాకు తెలిసి పాత నిబంధన కాలంలో అబ్బాబాబా ఏం అనుభవించాడంటే చెప్పలేం. సొంత కొడుకులు తరిమారండి, సొంత భార్యలు ఒక రకంగా హింసించారు, వేధించారు. ఎంతగా నలిగిపోయి చెట్లంపడ, కొండలంపడ, లోయలంపడ తిరిగి దిక్కు తోచలేని వ్యక్తిగా తిరిగాడండి దావీదు. అటువంటి భక్తుడు. కానీ ఆ దావీదు పశ్చాత్తాపమైన మనస్సు ఎప్పుడు పోలేదు. ప్రియ సోదరి సోదరుడా, నేను ఇంకా చాలా వాక్యాలు చూపించాలి. భక్తులు ఎంతమంది పశ్చాత్తాపమైన హృదయం కలిగి ఉన్నారో తెలుసా? అబ్రహాము వేడుకున్నాడండి లోతు కోసం వేడుకున్నాడు. అయ్యా, నినేవ పట్టణం నువ్వు తగలబెట్టేస్తావా? దయతో నేను దుమ్ము లాంటి వాడిని అయ్యా,
ఒక్కసారి నా మాట ఒక్కసారి చెవిన పెట్టుకో అయ్యా. దేవుడు రాజీకి వచ్చాడా రాలేదా? రాజీకి వచ్చాడు. సరే అబ్రహాం, నేను నీకు ఏ విషయము చెప్పకుండా, అక్కడ ఎంత అద్భుతంగా రాస్తాడో చూసారా? ఎన్నో అధ్యాయం? ఆదికాండము ఎన్నో అధ్యాయం? ఇప్పుడు చూడాలి. ఎన్నో అధ్యాయం అమ్మా? అంతసేపు తిరుగుతున్నారు అయినా పెద్ద పెద్ద బైబిల్ ఏంటమ్మా? ఆదికాండం చెప్పండి, ఎన్నో అధ్యాయం అమ్మా? చదువు, ఎన్నో అధ్యాయం అది? పద్దెనిమిదో అధ్యాయము చదువు. 26వ వచనం చదువు. యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని 25 నుంచి చదువు, అర్థమవుతుంది. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి. ఇంకా కొంచెం పైకి వచ్చి చదువమ్మా. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చెయ్యని ఎడల నేను తెలుసుకొందునెను. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చెయ్యక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయువాడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. చాలు. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఎదుటి దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయితే అబ్రహాము దగ్గరికి 3 దేవదూతలు వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, సొదొమ గొమొర పట్టణం బహుఘోరముగా ఉందని మేము అక్కడికి పోవుచున్నాం. ఎందుకు వెళ్తున్నాం? ఆ పట్టణమును నాశనము చేయుటకు వెళుతున్నాం. ఇప్పుడు వెంటనే అబ్రహాము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీతిమంతులు ఉన్న ఆ ప్రదేశంలో కనీసం 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణము నాశనము చేస్తావా? సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలాగూ చేయుట దూరమవునుగాక అని చెప్పి కొన్ని మాటలు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమైపోయాడండి? మౌనంగా ఉన్నాడా? సమాధానం ఇవ్వకుండా ఉన్నాడా? అసలు ఏ రెస్పాన్సిబిలిటీ లేదా అని అంటే, అబ్రహాము ఏ విధమైన పశ్చాత్తాపముతో ప్రార్థన చేశాడో దేవుడు ఇప్పుడు సమాధానం ఇస్తున్నాడు. అదే పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతము నేను విడిచిపెడతాను. మరలా అడుగుతున్నాడు, అయ్యా 40 మంది ఉంటే ఓకే, 30 మంది ఉంటే అలాగే, 20 మంది ఉంటే తప్పకుండా, 10 మంది అయినా సరే నాశనం చేయను అన్నాడు. అంటే దేవుని దృష్టికి అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరని అర్థమైపోయింది. ప్రియులారా, అయినా దేవుడు లోతును వాళ్ళ కుటుంబాన్ని వదిలేశాడా? మీరు చెప్పండి. అబ్రహాము పశ్చాత్తాపమైన ప్రార్థన జవాబు లోతు కుటుంబం మీదకి వెళ్ళిందా లేదా? వెళ్ళిందా? ఇప్పుడు అబ్రహాం అనుకున్నాడా మన దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు వాడు? ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చాడా? మనతో కలిశాడా? మన ఇంటికి వచ్చాడా? మంచిలు తాగాడా? పోనీ పెద్దనాన్న ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాడా? అలాంటితో మనకు పని ఏంటి అనుకున్నాడా? అయ్యో బాబోయ్, మనమైతే ఖచ్చితంగా అనుకుంటాం.
అనుకుంటామా అనుకోమా? అందుకే అలా అనుకుంటున్నాం కాబట్టి లోతులాగే ఉంటున్నాం. అవునా కదా? అలా అనుకోకుండా ఉన్నాం అనుకోండి, అబ్రహాములాగా దీవించబడతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రెండు మాటలు. మనము పశ్చాత్తాపమైన మనసు కలిగిన వారముగా ఉండాలి. ఎప్పుడు మన ముఖములో దీనత్వం కనబడాలి. ఆ పశ్చాత్తాపమైన హృదయం మనలో నుంచి కనపడతా ఉండాలి ప్రజలకి. ఆఖరికి ఒక మాట గుర్తు చేస్తాను. యేసయ్య ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వింటున్నారా? ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు యేసయ్య. కూర్చున్న తర్వాత ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏడుస్తూ ఎక్కెక్కుబడి ఏడుస్తూ యేసు పాదాల దగ్గరకు వచ్చి మోకరించేసి కన్నీటితో ముద్దులు పెట్టేస్తుంది యేసయ్య పాదాలు. ముద్దులు పెట్టి ఏడ్చేస్తుంది. యేసు ప్రభు వారు మౌనంగా అలాగే చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆమె కన్నీటితో చేస్తున్న పశ్చాత్తాపమైన ప్రార్థన యేసయ్య వింటా ఉన్నాడు. స్తోత్రం. అమ్మమ్మ లే 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 అన్నాడా? ఏ పాపాత్మురాలైన స్త్రీ వినువు, వద్దు అన్నాడా? ఏమీ అనలేదండి. ఆమె ఎప్పుడైతే ఆయన పాదాలు ఇలా పట్టుకుని కన్నీరు కారుస్తూ ఉంది, అయ్యా నేను అలాంటి దాన్ని, నేను ఇలాంటి దాన్ని, నేను ఎంతో ఘోరమైన పనులు చేశాను, నువ్వెంతో పరిశుద్ధుడివి, నువ్వెంతో గొప్పవాడివయ్యా, నీ ప్రేమ అద్భుతం, మధురం, మరవలేని నీ ప్రేమను బట్టి అని ముద్దులు పెడుతుంది. ఆ ప్రార్థన బయటికి చేస్తుందా? ఒకవేళ బయటికి చేస్తే ఆ ఇంట్లో ఉన్న మనుషులు కూడా వినాలి కదా. ఆమె బయటికి చేయట్లేదు, మనస్సులో కన్నీరు కారుస్తూ చేస్తున్న ముద్దులు పెడుతూ ఉంటే ఈ లోపల కూరగిన్నెలు ఇచ్చుకుండి అన్నం పెడతాక వస్తున్నాడు. ఎవరు? సీమోన్ అనే వ్యక్తి, పరిసయ్యుడు. సీమోన్ అనే వ్యక్తి వాడు సడన్గా చూసినప్పటికీ అమ్మో, వాడు కూడా బయటకు మాట్లాడట్లా. వినండి, వాడు కూడా బయటకు మాట్లాడట్లా. వాడు మనసులో అనుకుంటున్నాడు, ఇంత ఘోరమైన చిచ్చి పాపాత్మురాలు, అనేక మందితో వ్యభిచారం చేసిన స్త్రీ, ఇంత దరిద్రమైన బట్టలు వేసుకుని, ఆ చింపుతలు వేసుకుని, అనేక మంది పడకల్లో పడుకునే నీచురాలు, అనుకుని వర్ణిస్తూ ఈయనకి ఎలా ఈయన దగ్గర చేర్చుకున్నాడు ఈయన అనుకుంటూ ఉండగా ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, సీమోను, నీ మనసులో అనుకున్నవన్నీవి నేను గ్రహించి తిని, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నీరు ఇవ్వలేదు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏ విధమైన ఆహ్వానము లేదు, కాకపోతే ఈమె నాకు అన్నీ చేసింది. అందుకే అమ్మా, నీ పాపములు విస్తారమైనవి, కాబట్టి నీవు విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానము కలిగి వెళ్ళమన్నాడు. స్తోత్రం చెప్పండి. మనకి ఏం కావాలమ్మా? మనకేముండాలి? ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? మనకేముండాలి? పశ్చాత్తాపముతో ప్రార్థన, ఇంకా పశ్చాత్తాపమైన మనసు, ఇంకా పశ్చాత్తాపమైన హృదయం నిత్యము మన జీవితంలో ఉండాలా లేదా? ఎప్పుడు కఠినమైన గుండె, ఇంత లావు బండరాయి పెట్టుకుని ఉంటామా? ఉండకూడదు. ఒకవేళ మనల్ని గాయపరిచే బలమైనవి ఏ పరిస్థితులు వచ్చినా అవి మనం తొలగించాలే తప్ప మనసులో మనం అది పెట్టుకోకూడదండి. ఈ మధ్యన ఒక కోడలు కన్నీరు గారుస్తూ చెప్తుందండి, మా అత్తగారు చర్చికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది. ఎంత ప్రార్థన చేస్తుందంటే ఇంచుమించు 4-5 ఆ చుట్టుపక్కల ఇళ్లల్లోకి వెళ్ళిపోద్ది ఆ ప్రార్థన. అంత గట్టిగా చేస్తుంది ఆ ప్రార్థన. ఎంతో ఏడుస్తుందంట అని. ఆ ఏడుపులు ఎక్కడికి వినపడతాయంటే రోడ్ల మీద వినపడతాయి. అంత ప్రార్థన చేస్తుంది. కానీ నిజంగా ఆమెను బాధ పెట్టినట్లుగా ఇంకెవ్వరిని అసలు చూడలేమన్నమాట. ఆ చుట్టుపక్కల వారు ఏమని సాక్ష్యం ఇచ్చారు ఆమెకు తెలుసా?
ఆమె దొంగ ప్రార్థన అండి, ఆవిడ నటన ప్రార్థన అండి. ఆవిడకు ఉన్న విషం, ఆవిడకున్న అయ్యో చెప్పలేమండి ఆవిడ జీవితం అని వివరించి చెప్పిన వాళ్ళు ఎంతమంది. నాకు ఆమె ఎవరు అని అడగొద్దు, ఏ ఊరు అని అడగద్దు, ఏ సంఘము అని అడగద్దు. మీరు అర్థం చేసుకోండి. అటువంటి బతుకు మనకు ఉండకూడదని ఇది నేర్చుకోవాలి. అర్థమైందండి? అవునా కదమ్మా? సో కోడలైన మనకేమైపోయి ఉండాలి? మన కూతురిగా అయిపోవాలి. అర్థమైందా? అల్లుడైనా మనకేమైపోవాలి? చెప్పండి అయ్యా. అల్లుడైనా మనకేమైపోవాలమ్మా? కుమారమ్మ మాట్లాడండి. ఏమ్మా, అల్లుడైనా మనకేమైపోవాలమ్మా? బాలకుమారి చెప్పమ్మా. అల్లుడైనా మనకేమైపోవాలి? కొడుకైపోవాలి. అంటే ఆ ప్రేమ, ఆ పశ్చాత్తాపమైన మనసు మనకు ఉండాలి. అయ్యా అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా మేరీ? అర్థమైందా? రేపు నీ కొడుకు పెళ్లి చేసిన తర్వాత నీ కోడలు నీకేమవ్వాలి? ఆ కూతురు అయిపోవాలి. నేను రంపాలు పెడతా, రాసులు పెడతా, నోరతా, కత్తన్నావు అనుకో, అవునా కదా? ఏమ్మా, దీన మనసు గల వారికి దేవుడు దీన మనసు కలిగిన కోడళ్లను ఇస్తాడు. అవునా కదా? స్తోత్రం చెప్పండి. అమ్మా కుమారమ్మ మా అత్తగారు ఎలాగో నన్ను నలిపింది, నేను మా కోడళ్ళను స్తోత్రం. అర్థమైందా ఝాన్సీ? ఏమ్మా, మనకేముండాలండి? పశ్చాత్తాపమైన మనసు. దేవుడు మన నుంచి ఇష్టపడేది అది ఒకటేనండి. నీ ఆస్తువు, నీ బంగారం, వెండి, ఇవేమి ఇష్టపడ్డాయినా, నువ్వు ఎన్ని మిస్టేకులు చేసుకున్నా వెళ్ళి కనబడినా అందులో పశ్చాత్తాపం ఉండాలి. ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి, ఆ క్రియల్లో పశ్చాత్తాపం ఉండాలి, ఆ మనసులో పశ్చాత్తాపం ఉండాలి, ఆ వేదనలో పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపం ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడిపోతాడు. నువ్వంటే లోబడిపోతాడు ఆయన నీకోసం. నాకున్న మనస్తత్వం నా బిడ్డలకు ఉందని. అర్థమైందా? దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మోకాళ్ళ మీదకి రండి, ప్రభు బల తీసుకుందాం. కమ్ టు స్ట్రైట్. ప్రభు బల తీసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. రెండు మోకాళ్ళ మీదకి రండి. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఇది ప్రభు యొక్క బల్ల. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన పూర్వకంగా ప్రభు బలలోకి వెళ్దాం. ప్రభు బలలోకి వెళ్దాం. దయచేసి అందరూ కూడా బోయజ్ అన్న ప్రార్థనలో నడిపిస్తారు. మనము ప్రార్థనలో ఏకీభవించుదాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తము యోచించుకుని మనం ప్రభు బలలో పాలు పొందుకోవాలని ప్రేమతో మనవి.